చెప్తున్నానండి. కోర్టులో ఉంది కేసు, ఆర్డర్ తీసుకురావాలి. ఇప్పుడు రాస్తుందంటే 11 సంవత్సరాలు ఉన్నామని చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కదండి. ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేశారండి, మొలెస్ట్ చేశారు, నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు. 15 మంది వచ్చారు, వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని. అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము, ఇది రాస్తారు ఇల్లు కదా, ఆయన కట్టుకుంటాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు ఇల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నా పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదిలేదని అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాస్తారు మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసే మరి దాడి, దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళని? డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. 15 మంది వచ్చారండి. 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరా పగలగొట్టేశారు, డోర్లన్నీ పగలగొట్టేశారు. నార్మల్ అసలు లేదు. నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజస్థాన్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు, మరో పక్క రాజస్థాన్ కోర్టులో మీట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు? అంటే మరి నేను కేసు పెట్టానండి. అతనికి ప్రేమ లేదేమో, నాకుంది. తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటి ఇది? అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా? ఈ ఇంటి నిర్మాణంలో మీరేం డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. అదంతా నిజం. ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా, 1.5 ఎంతో పెట్టుకున్న ఇల్లు, 1.5 పెట్టుకున్న ఇల్లు 12 కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో, డబ్బుల గురించి మాత్రమే. మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను కదా మనిషిని, నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా? ఇప్పుడు అదే డబ్బుల కోసం 12 కోట్ల మీరు ఇక్కడ ఉంటున్నారంటే వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు? ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను? ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఆ డాక్యుమెంట్స్ కూడా మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి. ఆ ఇల్లు కూడా ఇంకా అవన్నీ పర్సనల్స్ ఇది అవుతాయి మా తరపున. మరి ఇప్పుడు 11 సంవత్సరాలు నా జీవితాన్ని రాస్తారు ఇవ్వమనండి. నన్ను ఎలా అయితే తీసుకొచ్చాడో నన్ను తీసుకెళ్లి మా పేరెంట్స్కి అప్పచెప్పమనండి, నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా రాస్తారని కోర్టు మెట్లు ఎక్కిస్తానండి. అంటే ఇప్పుడు పోలీసులకి రాస్తారని మీద కంప్లైంట్ చేస్తారా వాళ్ళ పేరెంట్స్? ఇక్కడ ఏం జరిగిందో దానిపైన కంప్లైంట్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఒకసారి రాస్తారనికి సారీ చెప్పారు, దాని తర్వాత ఆయన నుండి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? ఈ రకమైన రెస్పాన్స్ అండి, నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పి నీ పనే నువ్వు చూసుకోపోని నేనే వెళ్ళిపోతాను అని పబ్లిక్ గా నేను చెప్పిన తర్వాత ఈ రకమైన దాడి. వాళ్ళ ఇంట్లో అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్లో ఉన్నాడు, లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్లో రాజ్ తరుణ్. అండ్ ఆ 10 మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి. దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు, రాజ్ తరుణ్ పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా, లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటే మీకు అత్తమామ అని చెప్తున్నారు. అత్తమామ వచ్చినప్పుడు మరి ఎందుకు లోపలికి మీరు ఇన్వైట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు బయట ఉంచారు? చెప్తున్నానండి, రాజ్ తరుణ్ ఇదంతా తప్పుగా మ్యానిపులేట్ చేయొద్దు దయచేసి. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్సే వచ్చి ఉంటే నేను తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను. నేను రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు, 15 మంది దుండగుల్ని తీసుకొని వచ్చారు, అది నిజం. కలిసి వచ్చారండి, అందరూ కలిసే వచ్చారు, అసలు ఆపలేదు, కూర్చొని ఉన్నారు. మరి మీరే వాళ్ళ సామాన్ బయట పడేశారని చెప్తున్నారు కదండి వాళ్ళ పేరెంట్స్. 15 మంది దుండగుల్ని కేర్ టేకర్ గా తీసుకొని వచ్చి నన్ను జుట్టు పట్టుకొని నన్ను మొలెస్ట్ చేసి బయటికి ఆ రకంగా చేస్తారు ఒక ఆడపిల్లని అయితే నేను అనుకోలేదు. అండ్ ఆడవాళ్ళే చేశారు, అది ఇంకా బాధాకరం. నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసిన మనిషిని. ఇటు రాస్తారు అటు అవనండి, అటు మస్తాన్ సాయి అవనివ్వండి, ఇద్దరికి కూడా నేను పోటీగా ఉండి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దానికే చేశాను. నేను ఈ రోజు కూడా మస్తాన్ 15 మంది వచ్చారు, కావాలని వచ్చి దాడి చేస్తున్నారు. దాడి చేస్తున్నారు. ఆ అమ్మాయి మీరందరూ కేసులో చూసుంటారు, ప్రీతి అనే అమ్మాయి, అంతే. ఇప్పుడు సంసారం చేసిన మరి నేనే మనిషి ఉన్న నేనే మరి నారాజ్ అంటుంటే, ఆమె వచ్చి ఇప్పుడున్న ఆమె మరి మా తరుణ్ అన్నయ్య అని అంటుంటే మరి ఏ రకంగా సంబంధం?